మీరు యాంగ్జైటీతో సఫర్ అవుతున్నారా? మెడిటేషన్ ట్రై చేశారా? వాకింగ్ ట్రై చేశారా? మెడిసిన్ కూడా వాడుతున్నారా? టెంపరరీ రిలీఫ్ వస్తుంది, కానీ మళ్ళీ యాంగ్జైటీ రిటర్న్ అవుతుంది కదా. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సర్ఫేస్ని ట్రీట్ చేస్తున్నాం, రూట్ కాజ్ కాదు. యాంగ్జైటీకి రూట్ కాజ్ ఏంటి అని భగవద్గీత ఆల్రెడీ చెప్పింది. మనకి యాంగ్జైటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ రిజల్ట్ రావాలి, లేకపోతే నేను హ్యాపీ కాను. ఈ జాబ్ రావాలి, లేకపోతే లైఫ్ వేస్ట్. ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేయాలి, లేకపోతే నేను అప్సెట్. రిజల్ట్ మీద అటాచ్మెంట్ స్టార్ట్ అయ్యాక కంట్రోల్ మన చేతిలో లేని విషయం మీద మన మైండ్ డిపెండ్ అవుతుంది. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ రిపీటెడ్ అయితే యాంగ్జైటీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మీనింగ్ ఏంటి? నీకు రైట్ ఉంది యాక్షన్ మీద, రిజల్ట్ మీద రైట్ లేదు. మనం రిజల్ట్ని కంట్రోల్ చేయలేం, కానీ మన ఎఫర్ట్స్ని కంట్రోల్ చేయగలం. మనం రిజల్ట్కి అటాచ్ అయితే యాంగ్జైటీ వస్తుంది. ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేసి రిజల్ట్ని ఆఫర్ చేస్తే పీస్ వస్తుంది. ఇదే డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే లీవ్ ఎవ్రీథింగ్ కాదు, వర్క్ చేయకుండా ఉండడం కాదు. వర్క్ ఫుల్గా చేయాలి, కానీ రిజల్ట్కి ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జామ్ రాస్తున్నాం అంటే టాప్ ర్యాంక్ రావాలి, లేకపోతే నేను యూజ్లెస్ అని థింక్ చేస్తే యాంగ్జైటీ. అది కాకుండా ఇన్స్టెడ్ నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తాను, రిజల్ట్ భగవద్గీత చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేస్తాను. ఈ షిఫ్ట్ స్మాల్గా అనిపించవచ్చు, కానీ మైండ్లో ప్రెజర్ 50% తగ్గిపోతుంది. డైలీ లైఫ్లో ట్రై చేయండి. ఎఫర్ట్స్ మీద ఫోకస్. 2 రిజల్ట్ని మెంటల్లీ రిలీజ్ చేయండి. కంట్రోల్ లేని విషయాల్ని యాక్సెప్ట్ చేయండి. స్లోగా యాంగ్జైటీ ఇంటెన్సిటీ తగ్గుతుంది. యాంగ్జైటీకి పర్మనెంట్ సొల్యూషన్ మెడిసిన్లో ఉండకపోవచ్చు, కానీ మైండ్ సెట్లో ఉంది. అటాచ్మెంట్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది, డిటాచ్మెంట్ పీస్ క్రియేట్ చేస్తుంది. భగవద్గీత చెప్పింది సింపుల్గా, వర్క్ సిన్సియర్లీ, రిజల్ట్ని సరెండర్ చేయి. మీరు ట్రై చేసి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి.